తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరే మిస్టేక్ అయింది సరి చేసుకుంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని, నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకునేది. అసలు అదేమి లేదు సార్, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. మిమ్మల్ని తెలిసేదని అడిగి ఉంటారు కదా, పర్సనల్గా అయినా ఇష్యూ ఏంటిది, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చి ఉంటారు కదా? లేదు, ఇవ్వలేదు సార్. ఫస్ట్ నా స్థితిగతుల గురించి అడిగారు, స్టేటస్ వచ్చిన తెలుసు కదా నీ ఏ స్థితి నుంచి వచ్చావో దాన్ని బట్టి నువ్వు మసులుకో అన్నట్టు మాట్లాడాడు. సరేలే, నాకు తెలుసు కదా నేను ఏ స్థితి నుంచి వచ్చాను, సరే మేడం అని కలుపాను. సరే పదే పదే అదే రిపీట్ అవుతుంది. స్థితి అంటే ఏంటి మేడం? స్థితి అంటే నా క్యాస్ట్ అని నేను అన్నట్టే మాట్లాడాను. నాది ఎస్సీ మాదిగా అండి. ఈ స్థితి అంటే సరేలే మా మేడమే కదా ఏదో ప్రెస్టేషన్ లో అనుంటారులే అని వదిలేసా, 2-3 సార్లు వదిలేసా. తర్వాత పదే పదే అదే రిపీట్ అవుతుంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు. సరే చెప్పండి మీరు, నేను ఇది చేశానని చెప్పండి, నేను ఒప్పుకుంటా, నేను తప్పు చేసి సరిదిద్దుకుంటా. కానీ చేసిన తప్పేంటో చెప్పకుండా పదే పదే మాటలు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో ఉండొద్దు అని మాట్లాడాలకి నేను ఇక్కడ షేర్ చేసుకునే పర్సన్ ఎవరు లేరు. స్టాఫ్ మేము లేడీ కానిస్టేబుల్ 5 సార్, జెంట్స్ 4, 2 హెడ్ కానిస్టేబుల్. లేదు, ఇవ్వలేదు సార్. ఎందుకంటే నేను నా బాధ మా మేడంకి అర్థం అయ్యేలా చెయ్యాలనుకున్నాను తప్పితే ఆమె మీద కంప్లైంట్ అలా ఇవ్వాలనుకోలేదు, అలా చెయ్యాలనుకోలేదు. చెప్తున్నా కదా సార్, నా స్టేటస్ గురించి మాట్లాడారు, నేను ఒకరితో మాట్లాడొద్దు అనేది నాకు బాధే కదా సార్. నేను ఇప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను? బాధ ఎందుకు కాదు సార్, ఇప్పుడు బాధ అది కాదు, మీ సమస్య ఏంటో మీరు చెప్పట్లేదు. సమస్య అదే సార్, నన్ను ఇప్పుడు మేడం రీజన్ చెప్పలేదు నాకు ఎందుకు అని. సమస్య తీసుకుంటున్నా అని అంటున్నారు. కాదు మేడం అంటే సరే ఈసారి అయితే రిపీట్ అవ్వదమ్మా, నీకు నీ ఉద్యోగం వచ్చి నువ్వు చేసుకో హ్యాపీగా, ఈసారి నీకు జరగదని నేను మాట ఇస్తున్నాను అని అన్నారు. నిన్న మాట్లాడారు ఫోన్లో. నేను వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ అందరికీ చెప్పినాం, మరి ఇలా చేస్తే ఎలా అండి, మీరు ఉన్నారు కదా, మీరు అన్నీ మాట్లాడాలి కదా అని మా వాళ్ళు అడిగారు. ఇక అంతా అయిపోయింది మేడం ఇలా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక జరిగిందంతా మర్చిపోమ్మా, ఇక ముందు అలా జరగదు, ఇక అలా జరిగితే జరగదు, నువ్వు నీ డ్యూటీ నువ్వు హ్యాపీగా వచ్చి చేసుకో అని చెప్పారు నిన్న. మరి అంత ఓదార్చిన తర్వాత మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అదే నేను అయిపోయాక తీసుకున్నాను, నాది అంతా అయిపోయాక మేడం అలా మాట్లాడారు. అయిపోయాక సర్ది చెప్పారు, అలా మాట్లాడారు. నా పేరు అఖిల, నేను ప్రొబేషనరీ ఎక్సైజ్ కానిస్టేబుల్గా కొత్తగూడెం స్టేషన్లో పనిచేస్తున్నాను. ఒక 1 మంత్ నుంచి మా ఎస్ఎస్పీ గారు ఎందుకు నన్ను పర్సనల్గా టార్గెట్ చేశారు. స్టేటస్ గురించి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల పొగరేంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవే, నీకు డిసిప్లిన్ లేదు, ఇంకా నువ్వు ఎవరితో మాట్లాడొద్దు స్టేషన్లో, నీతో ఎవరు ఉండొద్దు, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, కలవద్దు, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని నాతో చెప్పారు, వాళ్ళతోనే చెప్పారు. నేను ఆ మాటలు తీసుకోలేకపోయాను. ఇప్పటి వరకు చాలాసార్లు రిపీట్ అయింది. ఒక్కసారి అయితే నేను మా అధికారి కదా, సుపీరియర్ కదా అని వదిలేసేదాన్ని, కానీ అది పదే రిపీట్ అవుతుందో నేను తీసుకోలేకపోయాను. నా మనసు ఇంకా చెప్పుకోవటానికి ఇక్కడ ఎవరు లేరు. నేను పొద్దున వచ్చి మార్నింగ్ 8 వస్తే నైట్ 8 వరకు స్టేషన్లోనే ఉండాలి, డ్యూటీ చేయాలి. మరి నేను ఇక్కడ స్టేషన్లో ఎవరితో మాట్లాడకపోతే ఎలా చేసుకోవాలి డ్యూటీ? ఒకరితో మాట్లాడొద్దు, ఒకరితో షేర్ చేసుకోవద్దు అంటే నా వల్ల కాలేదు. నేను మా ఇంట్లో చెప్పుకోవటానికి, మా ఇంట్లో నేను ఉద్యోగంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పుడు నేను ఈ విషయాలని వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఉద్యోగం వచ్చి 1.5 year అవుతుంది అన్న హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు, కానీ నా బాధలన్నీ స్థితిలో నేను లేను. నేను చెప్పలేకపోయా వాళ్ళకు కూడా. నేనే సపరేట్ ఇక డెసిషన్కి వెళ్ళిపోయాను. మా వాళ్ళంతా తెలుసుకున్నారు, వచ్చి క్వశ్చన్ వేశారు, మేడం మీరు తెలియజేశారు, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పటి వరకు రియాక్షన్ ఏమీ, అంతా ప్రాసెస్ నడుస్తుంది తప్పితే మాకు న్యాయం జరుగుతుంది అన్నది ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ల్యాగ్ చేస్తున్నారు. కానీ ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇంకా తీవ్ర పరిణామాలే ఉంటాయి. ఎందుకంటే నాదొక్కదాన్నే సమస్య అని నేను అనుకున్నా, కానీ అందరూ ఇప్పుడు మా స్టాఫ్ అంతా ఒకటే మాట మీద ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కతే కాదు సఫర్ అయ్యేది, మేము కూడా అవుతున్నాం అనే మాట వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి అధికారులు కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా కొంచెం న్యాయం చేయాలని నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.
మా డిపార్ట్మెంట్ తరఫున మేము పోరాడుతున్నాం. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగలేదు అనుకుంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర ముందు పెడతాం. అక్కడ జరగకపోతే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇది ఎక్కడికి పోరాటం అయితే ఆగే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. శివ గారు ఇట్లా బుక్ చేస్తున్నారా? అలాంటిదైతే నా నోటీస్లోకి అయితే ఇంతవరకు రాలేదండి. ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. ఆమె హ్యాపీగా ఉన్నది, సెంట్రీ ఉద్యోగం చేసుకుంటుంది, ప్రజెంట్ సెంట్రీ జాబ్ చేస్తూనే ఉన్నది. స్టిల్ ఇప్పుడు ఈ రోజు ఆమె సెంట్రీ డ్యూటీ చేస్తుంది. అలాంటిదైతే ఏమీ జరగలేదు. ఏదన్నా జరిగి ఉంటే కనుక నేను ఆమెను పిలుస్తాను, మాట్లాడతాను. ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను. వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది నేను ఇది మా పై ఆఫీసర్ నోటీస్లో కూడా పెట్టి నేను ఏ విషయం అనేది నేను మీకు చెప్పగలుగుతాను షూర్గా. వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడటం జరిగింది. అసలు వాళ్ళ మామయ్య నాతోటి మేడం క్షమించండి, కాకపోతే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిన మాట వస్తుంటే మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉండొచ్చు. ఒకసారి నేను తను పిలిచి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఏం జరిగిందని తెలిస్తేనే కదా నేను మీకు ఏదైనా చెప్పగలుగుతా. అసలు ఇంతవరకు నా నోటీస్లో లేదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి స్పందించారా మేడం? అసలు ఆమె అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే నా నోటీస్లో వెంటనే వచ్చేస్తుందండి. అట్లాంటిది ఏం జరగలేదనే కదా. వస్తే ఒకవేళ అట్లాంటి అటెంప్ట్ చేస్తే స్టేషన్కి ఎందుకు వచ్చి సెంట్రీ జాబ్ చేసుకుంటుంది ఈ రోజున? నిన్న ఎందుకు వస్తుంది? నో, నాట్ ఎట్ ఆల్. అసలు ఇంకొకటి సెంట్రీ ఇప్పుడు ఆమె సెంట్రీ ప్రజెంట్ ఇప్పుడు ఆమెనే సెంట్రీ స్టేషన్లో. అట్లాంటిదేం లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా అండి, మీరు క్వశ్చన్ చేస్తున్న విధంగా పిలుస్తాను, నేను మాట్లాడతాను. ఈవినింగ్ వరకు మీకు ఒక క్లారిటీ ఇస్తాను షూర్గా. ఇది మా హయ్యర్ ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ నోటీస్లో కూడా పెట్టాలి కదా, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.